triplex villas at Kollur, APR Projects. తర్వాత మీ గాయాలు కూడా అయినాయని విన్నాను, కరెక్టేనండి? ఇప్పుడు కొన్ని సర్జరీలు చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం బాగా ఫేడ్ అవుట్ అయ్యింది, కొన్ని లేజర్ ట్రీట్మెంట్స్ చేసుకోవడం వల్ల. తర్వాత మీలో రచయిత ఉన్నాడు, రైటర్ ఉన్నాడు, మీరు స్క్రీన్ పే రైటర్ ఉన్నాడు. తర్వాత ఇదంతా ఈ బొమ్మనంతా బాపు గారు ఒక బొమ్మ వేస్తే కన్నప్ప బొమ్మ, మీరు మాటలతోటి స్క్రీన్ పే తోటి ఇంకో బొమ్మ వేశారు ఈ సినిమా మొత్తానికి. మీరే డైరెక్షన్ చేయొచ్చు కదా, మీరు కాకుండా వేరే ఆ తెలివితేటలు నాకు ఈ రోజు లేవు, ఆ మైండ్ సెట్ నాకు లేదు. అండ్ ఐ డు నాట్ హ్యావ్ దట్ ఒక ఏదైనా ఒక చిన్న యాక్షన్ సీక్వెన్స్ ఏమైనా నేను అందించవచ్చు, కానీ ఇలా చేయొచ్చాను ఒక నటుడుగా నేను అడగచ్చు, కానీ డైరెక్ట్ చేసే మైండ్ సెట్ నాకు లేదు ఇప్పుడు. ఐ డోంట్ నో రేపు ఫ్యూచర్లో ఏమైనా వస్తుందో, ఐ డోంట్ నో, కానీ బట్ యాజ్ ఆఫ్ నౌ ఐ డోంట్ హ్యావ్ దట్ మైండ్ సెట్ అండి. సో ఈ ప్రయాణంలో జ్యోతిర్లింగాల దర్శనం కూడా మీరు 5 జ్యోతిర్లింగాలు అయిపోయాయండి. మిగతా కూడా కంప్లీట్ చేస్తాను. ఆ శివుడు అనుగ్రహంతో ఈ సినిమా రిలీజ్ లోపలే చేయాలని. అంటే అది మీ ఆ ప్రయాణంలో మీకు ఏ అనుభవాలు ఏంటి? మనశ్శాంతి, శివలీల అనేది నేను ఈ జ్యోతిర్లింగాలు తిరిగేటప్పుడు నాకు తెలుసుకున్నాను. ఒక శక్తి మీకు ఈ కన్నప్ప సినిమా ద్వారా ఒక మహాశక్తి, తెలియని శక్తి ఏదో మిమ్మల్ని ఆవహించింది, మీరు జీవితంలో ఎంటర్ అయిందని ఫీల్లో ఉన్నారు మీరు? 100%. సో ప్రభాసు, అక్షయ్ కుమారు, మోహన్ లాల్, మోహన్ బాబు గారు, ఇన్ని పాత్రలు ఉన్నాయి కదా, ఇందులో ఈ పాత్రలందరికీ అంత పెద్ద నటులకి సమన్యాయం జరుగుతుందా సినిమా? 100% జరుగుతుంది, 100% జరుగుతుంది. మీరు సినిమా చూసినప్పుడు నాకు అది ఛాలెంజింగ్గానే అనిపించలే. మోహన్ లాల్ గారి సీక్వెన్స్ అందరినీ షాక్ చేస్తుంది. ఇదా మన చరిత్ర అనే చరిత్రని మళ్ళీ గుర్తు చేస్తున్నాను నేను. మన చరిత్రని, మన ఇతిహాసాల్ని ఆయన క్యారెక్టర్తో గుర్తు చేస్తున్నాను అని అందరికీ షాక్ అవుతారు ఆ ఎపిసోడ్ చూసి. సో మోహన్ లాల్ పాత్రే షాకింగ్ అవుతుందట ఓవరాల్గా? విపరీతంగా.